సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించినందుకు మంత్రి శ్రీధర్ బాబు జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలు నిర్వహించామన్నారు. ఈ విధంగా భక్తులకు శ్రద్ధాభక్తులతో పుష్కర అనుభూతిని కలిగించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పుష్కరాల నిర్వహణను ఛాలెంజ్ గా తీసుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేశాయని 40 కోట్లతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. అధికారులు ఇతరంగా ఒక పక్షాన ప్రకృతి పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా భక్తులకు అన్ని తీర్ల సౌకర్యాల విషయంలో ఇబ్బంది రాకుండా మరి అనేక మంది జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చి వారు పాలు పంచుకొని వారి పాత్రధారులై ముందుకు నడుస్తున్న వారికి ఇక్కడికి విచ్చేసిన భక్త సోదరులకు సోదరిమణులకు పాత్రికేయ మిత్రులకి మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దీంట్లో భాగస్వాములై ముందుకు నడిచిన వారందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ భగవంతుడు గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మరి సరస్వతి పుష్కరాల సందర్భంలో మొదటగా నన్ను ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడమో పక్షాన ప్రజలందరిది అయితే వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరొక మారు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన కార్యక్రమం మనం అవకాశం వచ్చే ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే పుష్కరాలు 2025 మే 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరుగుతా ఉన్న పుష్కరాలకు సంబంధించి నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మరి భగవంతుని ఆశీస్సులతో మా నాన్నగారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరి ఆశీర్వాదంతో మంత్రిగా నిలబడి ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగి ఈరోజు పుష్కరాల సందర్భంలో ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం కల్పించిన భగవంతుడికి మనమందరం కూడా